श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై। శరత్ చంద్రికలు 4వ భాగం పురోగతి। భక్తుడు: గురువుగారు, ఆధ్యాత్మికంగా మేము పురోగతి సాధిస్తున్నామో లేదో తెలుసుకోవడం వలన ప్రయోజనం ఉంటుందా, లేదా దాని గురించి మేము పట్టించుకోవలసిన అవసరం లేదా? గురువుగారు: మీరు పురోగతి సాధిస్తున్నారో లేదో తెలుసుకునే సామర్థ్యం మీకుంటే తెలుసుకోండి. భక్తుడు: మనం పురోగతి సాధిస్తున్నామనేటందుకు గుర్తేమిటి? గురువుగారు: అది మీకే తెలియాలి. గురువుగారు నవ్వుతూ: నేను ముందు చెప్పినట్లు ఎన్నిసార్లు నేను, నాకు అని అనకుండా ఉంటున్నారనేది నిజమైన పురోభివృద్ధి. నాకు ఇది కావాలి, నాకు అది ఇష్టం, నాకు అది నచ్చదు, ఇలాంటి నేను, నాకు అనే వ్యవహారమంతా ఏమీ లేకపోవడం. మీరు అంతరంగంలోనూ బాహ్యంలోనూ ఎంత సామరస్యంగా ఉన్నారు, ఎంత సంతృప్తితో ఉన్నారు, ఎంత ఆనందంగా ఉన్నారు, మీకు మాటల్లో చెప్పలేనటువంటి భద్రతాభావం ఉందా? ఇలాంటివన్నీ మన పురోభివృద్ధికి చిహ్నాలు. మీ వ్యక్తిత్వం ఎంతగా పరివర్తన చెందింది? మిమ్మల్ని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఈ ప్రపంచాన్ని మీరెలా చూస్తున్నారు అనేది నిజమైన పురోగతికి గుర్తు. మీ తోటి వారిని ఎలా చూస్తున్నారు? వారితో ఎలా మెలుగుతున్నారు? వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు? ఇవి ప్రధానమైనవి. అంతేగాని సంభ్రాచర్యాలలో ముంచెత్తే అనుభవాలు కాదు. బాబా వీటినే చమత్కారాలు అన్నారు. చమక్ అంటే మిరుమిట్లు గొలపడం. సాధారణంగా వీటినే అందరూ అద్భుతాలు అంటారు. దీనికే మిరుమిట్లు గొలపడం అని కూడా అర్థముంది. అంటే అవి మీ కళ్ళు చెదిరేలా చెయ్యడమో, మిరుమిట్లు గొలిపి ఏమీ కనిపించనీయకుండా చెయ్యడమో చేస్తాయి. సాధారణంగా వెక్కి వెక్కి ఏడవడం, పెద్ద వెలుగును చూడడం, చిత్రమైన శబ్దాలను వినడం, మూర్ఛపోవడం, పిచ్చి పట్టినట్లు ప్రవర్తించడం, ఇటువంటి వాటిని ఆధ్యాత్మిక అనుభవాలని అనుకుంటారు. ఒక పెద్ద వెలుతురు కనిపించడం వలన కలిగే ప్రయోజనం ఏమిటి? అటువంటి అనుభవాలు కలిగిన తర్వాత మన హృదయంలో పరివర్తన కలిగిందా? లేక మన వ్యక్తిత్వంలో గాని, దృక్పథంలో గాని, మన భయాలు, వ్యామోహాలలో గాని, మన ఇష్టాలలో గాని ఏమైనా మార్పు వచ్చిందా అని చూడాలి. అలా కాకపోతే ఇటువంటి మానసిక స్థితులు, మనోభ్రాంతులు ఆధ్యాత్మిక అనుభవాల పేరు మీద చలామణి అయిపోతాయి. వీటి వలన ప్రయోజనం ఉండదు. ఇక్కడ అటువంటి వాటికి స్థానం లేదు. ఒకవేళ మీకు అటువంటి అనుభవాలు ఏమైనా వచ్చినప్పుడు వీటితో పాటు మాటల కందని పరివర్తన కూడా రావాలి. ఇక్కడ బాబా దగ్గర జరిగేది ఏమిటంటే, మీరు వదిలిపెట్టలేని క్లిష్టమైన బలహీనతలు రాత్రికి రాత్రి మాయమైపోతాయి. మీ మనసు మీద నుండి భారం తగ్గిపోయినట్లుగా ఉంటుంది. రాత్రిపూట మీకు ఒక కలలాగనో అనుభవంలాగనో వస్తుంది. తెల్లారేసరికి మీరు క్రొత్త వ్యక్తిగా మారిపోయినట్లు అనిపిస్తుంది. మీరు చేసింది ఏముంది? ఏమీ లేదు. కొంతమందికి అటువంటి అనుభవాలు రాత్రికి రాత్రి జరగవచ్చు. మరి కొందరి విషయాలలో అది జుట్టు నెరిసినట్లు మెల్లగా జరగవచ్చు. అదో ప్రక్రియ. మనసు మళ్ళడం ఎలా తప్పదో అది అలాగే జరిగి తీరుతుంది. భక్తుడు: గురువుగారు, ఒక వ్యక్తిలో మార్పు రావచ్చు, కానీ అతను తిరిగి తన పాత వ్యక్తిత్వంలోకి తిరిగి వెళ్ళినట్లు కనిపిస్తుంది. గురువుగారు: అలా కనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. ఒక వ్యక్తి నిజంగా తిరిగి పాత వ్యక్తిగా మారలేడు. అది మీరంటున్న ఆధ్యాత్మిక జీవితంలోనే కాదు, సాధారణ జీవితంలో కూడా ఎక్కడా ఒక వ్యక్తి తిరిగి పాత వ్యక్తిగా మారడం అన్న ప్రశ్నే లేదు. భక్తుడు:
మరి అలా అయినప్పుడు కొంతమంది పరిస్థితి ఎందుకని మునుపటి కన్నా దిగజారినట్లు అనిపిస్తుంది గురువుగారు? వాళ్ళు ఇదివరకటి కంటే మెరుగు అవ్వవచ్చు లేదా దిగజారిపోవచ్చు. కానీ వాళ్ళు ఇదివరకటి వ్యక్తులు మాత్రం కాదు. వాళ్ళు వెనకకు వెళ్ళలేరు. కొన్నిసార్లు ముందుకు వెళ్ళడం అంటే దిగజారిపోవడం కూడా కావచ్చు. గురువుగారు నవ్వుతూ, ఒక నిమిషం క్రితం మీరు ఎలా ఉన్నారో ఇప్పుడున్న మీరు అలా ఉండరు. అలాంటప్పుడు ఎప్పుడో జరిగిన విషయాలను గురించి మాట్లాడటం ఎందుకు? ఇది కేవలం మనుషులకే పరిమితం కాదు, ప్రతి చోట చూడవచ్చు. ప్రకృతి ధర్మం అది. వెనక్కు వెళ్ళడం అనే సమస్యే ఉండదు. అది ముందుకు వెళ్ళడం కావచ్చు, పురోగతి సాధించడం కావచ్చు, వికసించడం కావచ్చు. నేను దానికి నిర్వచనం చెప్పడానికి ప్రయత్నించను. కానీ మార్పు మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. అలా జరుగుతున్న మార్పును ఉపయుక్తంగా మార్చుకోవడమే మనకు కావలసింది. మార్పు మాత్రం తప్పదు. ప్రతి ఒక్కరూ మారతారు. సద్గురువును ఆశ్రయించిన వాళ్ళు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ మారుతారు. కానీ ఎలా మారుతారనేదే ప్రశ్న. భక్తుడు: ప్రతి ఒక్కరూ మారుతూ ఉంటే మరి తేడా ఏమిటి? గురువుగారు: ఆ మార్పు మన పరిపూర్ణత్వం కోసం జరగాలి. మనకు విభిన్న మార్గాలలో విభిన్న రకాలుగా విభిన్నమైన తీవ్రతలతో నిరాశ నిస్పృహలు అనుభవం అవుతూనే ఉంటాయి. అలా జరిగే మార్పు మనకు పరిపూర్ణత్వాన్ని సమకూర్చేదిగాను, మనలోని ఈ నిస్పృహను తొలగించేదిగాను ఉండాలి అంటున్నాను. దానినే మనం మార్పు అంటాము. భక్తుడు: ఒక వ్యక్తిత్వ మూలాలు కూడా మారుతాయా? గురువుగారు: కేవలం మూలాలే కాదు, ప్రతి ఒక్కటి మారుతుంది. భక్తుడు: గురువుగారు, మన భావోద్వేగాలు కూడా మారుతాయా, లేకపోతే అవి అలానే ఉంటాయా? గురువుగారు: మనం మారితే మన భావోద్వేగాలు మారడం కాదు, భావోద్వేగాలలో కలిగే మార్పుని మనం పరివర్తన అని అంటాము. నేను పరివర్తన గురించి మాట్లాడినప్పుడు నేను చూసేది మీలోని భావోద్వేగాలలో కలిగే మార్పు. భక్తుడు: గురువుగారు, మనం విషయాలను అర్థం చేసుకుని మౌలికమైన పద్ధతిని మార్చుకోవడం చాలా కష్టమని మీరు చెప్పారు. మౌలికమైన ఆ పద్ధతి ఏమిటి? గురువుగారు: ప్రతి ఒక్కరికి కొన్ని మౌలికమైన భావోద్వేగాలు ఉంటాయి. వాటిని వ్యక్తం చేయడానికి వారికి ఒక ప్రత్యేకమైన సంస్కారం, ప్రకృతి ఉంటుంది. అది ఒక బలమైన అలవాటు, వాసన. కొంతవరకు భావోద్వేగాలను వ్యక్తం చేసేటటువంటి పద్ధతిని మార్చుకోవడం సులువు. కానీ ఆ భావోద్వేగాలను మార్చుకోవడం కష్టం. భక్తుడు: మన ఎరుకలో లేకుండా ప్రతీదీ అలవాటనే రంగు పులుముకున్న తర్వాత మనం చెయ్యగలిగినది ఏమైనా ఉందా? గురువుగారు: మీకై మీరు దానిని మార్చుకోవడం అనేది సాధ్యం కాదు. అది మీరు కూర్చున్న కొమ్మను మీరే నరుక్కోవడంలా ఉంటుంది. మీరు ఆ పని చెయ్యలేరు. కాబట్టి మీకు వేరే ఆధారం కావాలి. ఇక్కడ సద్గురువు పాత్ర అవసరమవుతుంది. ఆయన సహకారంతో మీరు కూర్చుని ఉన్న ఆధారాన్ని మీరు వదులుకోగలుగుతారు. మీ ఎరుకలో లేకుండానే మీరు మారినట్లు గుర్తిస్తారు. ఆయన మనల్ని ఎలా మారుస్తారో అది మనకు తెలియదు. అది మనకు సంబంధించిన విషయం కాదు కూడా. కానీ మనం మారుతామని మాత్రం చెప్పగలుగుతాము. ఇది నిజమైన పరివర్తన. భక్తుడు: మనలోని మౌలికమైన భావోద్వేగాలు ఎప్పటికైనా మారతాయా? గురువుగారు: మౌలికమైన భావోద్వేగాలే మారాలి. మన అలవాట్లు, ప్యాటర్న్స్ మార్చుకోవడం వలన ప్రయోజనం లేదు. కానీ మన అలవాట్లు మార్చుకోవడం వల్ల మనలో అలజడిని, వ్యతిరేకమైన భావాలు పెంపొందడానికి కారణమైన బీజాలను అదుపులో పెట్టుకోవచ్చు.
ఒకవేళ మీరు చెయ్యగలిగింది ఏమన్నా ఉంటే అది అంతవరకే. మీరు ఇంతవరకు ప్రయత్నించవచ్చు. భక్తుడు: మనలోని మౌలికమైన భావోద్వేగం ఒకటి మారినప్పుడు అది దేనిగా మారుతుంది, రూపాంతరం చెందుతుంది? గురువుగారు: మీకు పరిపూర్ణమైన ఆనందాన్ని ఇచ్చే మరో భావోద్వేగంగా మారుతుంది. భావోద్వేగాన్ని పూర్తిగా తొలగించడం జరగదు, అది పరివర్తన చెందుతుంది. అలా పరివర్తన చెందుతున్న వ్యక్తికి ఆ తేడా తెలియకపోవచ్చు, కానీ బయట వ్యక్తికి ఆ విషయం తెలుస్తుంది. బయట వాళ్ళు నీలో చాలా మార్పు కనిపిస్తుంది. 2 సంవత్సరాల ముందు నాకు తెలిసిన పాత వ్యక్తివి కాదు అంటారు. కానీ పరివర్తన చెందుతున్న వ్యక్తికి ఆ విషయం తెలియదు. అతను మాత్రం అంతకుముందు ఉన్నట్లే ఉన్నాననుకుంటాడు, కానీ అతనిలో పరివర్తన ఉంది. భక్తుడు: సద్గురువు సన్నిధిలో ఉండడం, సద్గురువును సేవించుకోవడం మొదలైన వాటి వల్ల మనలోని పరివర్తన త్వరితగతిన జరుగుతుందా? గురువుగారు: చాలామంది విషయంలో వారు సద్గురువును కలుసుకున్నప్పుడు వారిలో ప్రేమ అనే భావోద్వేగం కలుగుతుంది. అది సద్గురువు పట్ల, వారి పరిపూర్ణత్వం పట్ల ప్రేమ. ఈ రెండు ఒకటే, కానీ ఒక్కొక్కరి వ్యక్తీకరణ ఒక్కొక్క విధంగా ఉంటుంది. కానీ ఎంతో కాలం నుండి వాళ్ళు ప్రోగు చేసుకున్న అలవాట్ల కారణంగా సద్గురువుతో ఉన్న అనుబంధానికి వెనక గల కీలకాన్ని అర్థం చేసుకోవడంలో వారు అడ్డంకులు సృష్టించుకుంటారు. వారికున్న అలవాట్లు, వ్యక్తీకరించే పద్ధతులు వారిలోనూ వారి చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలోనూ అలజడిని సృష్టిస్తాయి. దాని వలన వారు ఆనందంగా ఉండలేరు. అన్నీ పొందుతున్నప్పటికీ, ఏమీ నష్టపోనప్పటికీ, ఏమీ కోల్పోకపోయినప్పటికీ ఆ అలవాట్లు మాత్రం అలానే ఉంటాయి. వాటిని సద్గురువు సహకారంతో మార్చుకోవచ్చు. 1 గంట క్రితం అమ్మగారు, గురువుగారి సతీమణి శ్రీమతి సాయినాథుని అనసూయమ్మగారు, ముందు రోజు వచ్చిన కొంతమంది పిల్లల గురించి నాతో మాట్లాడుతున్నప్పుడు నేను ఇదే విషయం చెప్పాను. ఈ మధ్యనే వాళ్ళు ఒక మంచి ఇంట్లోకి మారారు. ఆ ఇల్లు అందరికీ నచ్చింది. కానీ ఇల్లు ఎలా ఉందని నేను అడిగినప్పుడు వెంటనే వాళ్ళు, మాకు బోరు కొడుతుంది, మాకు ఇక్కడ స్నేహితులు ఎవ్వరూ లేరు అన్నారు. ఇవి వాళ్ళ ఆలోచన ధోరణులు, ప్యాట్రన్స్. వాళ్ళు ఆ ఇంటికి వచ్చి 1 వారమే అయింది. అప్పుడే స్నేహితులు ఎక్కడి నుండి వస్తారు? ఆ క్రొత్త ఇంట్లో ఉన్న మంచి విషయాలేవి వారికి కనిపించడం లేదు. వారికి ఎప్పుడూ నచ్చని విషయాలని చూడడం, వాటి గురించే మాట్లాడడం అనే అలవాటు ఉంది. ఇదో అలవాటు, ప్యాట్రన్. వాళ్ళు ఏమి చెప్పినా, చిన్న విషయమైనా సరే దానిని ఒక ఫిర్యాదుగానే చెప్తారు. దీనిని మార్చుకోవచ్చు. ఇలా మాట్లాడకూడదు, మంచిగా, సానుకూలంగా, పాజిటివ్గా చెప్పాలి. దీనిని ఇలా వ్యక్తం చేయాలి అని వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్పాలి. అలా చెయ్యకపోతే ఇది బలమైన అలవాటుగా మారి ఎప్పుడూ విషయాలను వ్యతిరేక భావనలతోనే నెగిటివ్గా చూస్తూ ఏవో ఫిర్యాదులు చేస్తూనే ఉంటారు. భక్తుడు: ఇది ప్రతి మనిషికి సాధారణంగా ఉండే అలవాటేనా? గురువుగారు: అది సాధారణమైనదేమీ కాదు. ప్రతి ఒక్కరికి అలానే ఉండదు. ఈ అలవాటు కూడా రకరకాల స్థాయిల్లో, తీవ్రతలతో ఉంటుంది. కానీ భావోద్వేగం మాత్రం ఒకటే. కొంతమంది నాతో ఉండాలి అనుకుంటారు, నన్ను చూడాలనుకుంటారు, కానీ వాళ్ళు తాము అప్పటి వరకు పొందిన అవకాశాలను మర్చిపోతారు. ఎప్పుడూ వాళ్లకు లేని దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. మీలో కొందరికి కూడా ఈ అలవాటు ఉంది. కొంతకాలంగా నేను దానిని పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నాను. ఏదైనా ఒక వ్యక్తీకరణ గౌరవప్రదంగా ఉందా లేదా అనే విషయంలో
నేను చాలా నిక్కచ్యంగా ఉంటానని అందరూ అనుకుంటారు. కానీ ఇది కాదు. వాళ్ళు వ్యక్తం చేసిన పద్ధతి కాదు. అలా వ్యక్తం చెయ్యడానికి గల కారణాలు ముఖ్యం. అది విషయాల పట్ల వారి దృక్పథాన్ని తెలియజేస్తుంది. ఇలా చెయ్యడం వల్ల వాళ్ళు దేనిని ఆనందించలేరు. జీవితములో సాధారణంగా ఉండే మధురిమను కోల్పోతారు. ఎప్పుడూ వారి వద్ద లేని వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నదాని గురించి తెలుసుకోలేరు. వాళ్ళు తమ దగ్గర ఉన్నదాని మీదకు తమ దృష్టిని మరలించడం ద్వారా ఆనందాన్ని చాలా వరకు అనుభూతి చెందవచ్చు. మిగిలింది బాబా ఎలానూ ఇస్తారు. మీకు ఏమి లేదో దాని గురించి చెప్పవచ్చు, కానీ ఫిర్యాదులుగా చెప్పవద్దు. దానికి బదులు మీకు ఏమి కావాలో అడగండి. భక్తుడు: మనలోని పరివర్తన మనకు అంత ప్రాథమికమైన అంశమైనప్పుడు మనం దాన్ని ఎందుకు గుర్తించలేము? గురువుగారు: ఎందుకంటే అది నీకంటే భిన్నమైనది కాదు. నేను అని నువ్వు అనుకునేది నీ భావోద్వేగాల ఫలితమే. నీకు బయటకు కనిపించే లక్షణాలను బట్టి లేదా గతంలో పోల్చి చూసుకున్నప్పుడు నేను ఇంతకు ముందు అలా ప్రతిస్పందించేవాడిని, ఇప్పుడు ఇలా ప్రతిస్పందిస్తున్నాను. మీ ప్రతిస్పందనల ద్వారానే మీరు మీలోని మార్పును చూడగలరు, కానీ ఆ మార్పును నేరుగా చూడలేరు. ఎందుకంటే మిమ్మల్ని మీరు చూసుకోలేరు. మీరు ఎక్కడ మారారు అనే విషయం ఏదైనా సంఘటన జరిగిన తర్వాతే మీకు కనిపిస్తుంది. అంతేగాని అంతఃదృష్టిలో దానిని చూసుకోలేరు. ఎందుకంటే ఆ మార్పు మీ లోపల జరుగుతుంది. ఒకవేళ మీకు నిజంగా ఇలాంటి మానసిక విశ్లేషణ పట్ల అంత ఆసక్తిగా ఉండి ఈ ఆలోచన ఆ ఆలోచన, ఈ స్పష్టత ఆ స్పష్టత అని మిమ్మల్ని మీరు విశ్లేషించుకోవాలనుకుంటే, నేను అంతకుముందు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, నాలోని మార్పు ఏమిటి అనే విషయాల మీద దృష్టి పెట్టండి. ముందు మీరు ఎలా మారారు అనే సంగతి తెలుస్తుంది. మీరు ఆ మార్పుని ఆనందిస్తారు. మీకు అంత ఇచ్చిన సద్గురువు ఆ మిగతాది పరిపూర్ణ ఆనందం ఇవ్వలేరా? మీకు ఇచ్చిన దానిని అనుభవించకుండా, మీకు ఇవ్వబోయే దానిని స్వీకరించడానికి సిద్ధం కాకుండా ఉండడం ద్వారా మీకు మీరు ఇంకా ఇంకా అడ్డంకులు సృష్టించుకుంటున్నారు. భక్తుడు: గురువుగారు, ఎప్పుడూ అంతర్ముఖమో లేదా బహిర్ముఖమో ఏదో ఒక మార్గంలో మాత్రమే ప్రయాణించాల్సి వస్తుందేమోనని అనిపిస్తుంది. కానీ రెండింటినీ పెంపొందించుకోవడానికి మార్గం ఉందా? గురువుగారు: ఉంది. అలా ఉండడం మంచిదే. అదే బాబా మార్గం. ఆయన మిమ్మల్ని కేవలం అంతర్ముఖంగానో లేక కేవలం బహిర్ముఖంగానో వెళ్ళమని చెప్పరు. అక్కడ రెండూ ఉండాలి. నా దగ్గర జరిగేది అదే. ఎందుకంటే నేను ఒకదాని కోసం మరొకదాన్ని వదిలిపెట్టమని చెప్పను. రెండింటికి సమాన ప్రాధాన్యత ఉంది. భక్తుడు: మన ఆధ్యాత్మిక జీవితం ప్రాపంచిక జీవితాల మధ్య సహజంగానే సమతుల్యత, బ్యాలెన్స్ వస్తుందా, లేక అది మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశమా? గురువుగారు: మనం కూడా జాగ్రత్త తీసుకోవాలి. భక్తుడు: మనలో ఆ బ్యాలెన్స్ ఉందని మనకెలా తెలుస్తుంది? గురువుగారు: ఎక్కడైనా బ్యాలెన్స్ ఉందా లేదా అని మనకెలా తెలుస్తుంది? దానిని తరిచి చూసుకొని ఆ బ్యాలెన్స్ను అనుభవించి బ్యాలెన్స్ చెయ్యడం ద్వారా మనకు తెలుస్తుంది. గురువుగారు నవ్వుతూ: అప్పుడు ఆ బ్యాలెన్స్ తెలుస్తుంది. ప్రతి క్షణం అప్రమత్తంగా మీరు చేసే పనుల పట్ల ఎరుకతో ఉండండి. మీరు నిజంగా బ్యాలెన్స్గా ఉన్నారా లేక ఏదో ఒక వైపుకి ఒరిగి ఉన్నారా? జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఏదో ఒక వైపుకి పడిపోతారు. భక్తుడు: దానిని తెలుసుకోవడానికి ప్రమాణం ఏమిటి? గురువుగారు: మీ అనుభవాన్ని బట్టి తెలుసుకోవచ్చు. మీరు బ్యాలెన్స్గా ఉన్నారంటే అదే దానిని తెలుసుకోవడానికి పద్ధతి. మీరు సైకిల్ త్రొక్కడం నేర్చుకునేటప్పుడు
మీకు నిజంగా సైకిల్ వచ్చిందా రాదా అని చెప్పడానికి ఏంటి ప్రమాణం? మీరు పడిపోరు. అప్పుడు మీరు బ్యాలెన్స్ చేయడం నేర్చుకున్నారన్నమాట. మీరు ఒక్కసారి పడతారు, లేస్తారు, మళ్ళీ ప్రయత్నిస్తారు, మళ్ళీ పడిపోతారు. మీకు దెబ్బలు కూడా తగలవచ్చు. కానీ చివరికి మీకు సైకిల్ త్రొక్కడం వచ్చేస్తుంది. ఒక్కసారి నేర్చుకున్నాక మీరు త్రొక్కకపోయినా, చేతులు వదిలేసినా మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారు. సైకిల్ హ్యాండిల్ కూడా పట్టుకోకుండా మీరు రద్దీగా ఉన్న రోడ్డులో కూడా వెళ్ళవచ్చు. మీరు శరీరం యొక్క గురుత్వాకర్షణ కేంద్రం పైన దృష్టి పెడితే మీరు సైకిల్ని ఎలా కావాలంటే అలా త్రిప్పవచ్చు. ఆ రోజుల్లో మేము కోట నుండి విద్యానగర్ దాకా చేతులు వదిలేసి వెళ్ళాలి అనుకునేవాళ్ళం. ఇంటి నుండి కాలేజీ లోపలికి వెళ్ళేదాకా చేతులు పట్టుకోకుండా వెళ్ళేవాళ్ళం. తర్వాత అలానే సైకిల్ స్టాండ్ కూడా వేసేవాళ్ళం. ఒకసారి మీకు బ్యాలెన్స్ చేయడం వచ్చేశాక మీరు ఎన్ని రకాల విన్యాసాలైనా చేయవచ్చు. భక్తుడు: మేము దేంట్లోనైనా చిక్కుకోవడం వలన మాకు కనీసం పడిపోయిన సంగతి కూడా తెలియకపోవచ్చు కదా. గురువుగారు: ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు గుర్తించకపోయినా మీకు తగిలిన దెబ్బలు చెబుతాయి మీరు పడిపోయారని. మీరు పడిన బాధ, దుఃఖం, అసంతృప్తి, నిరాశ, నిస్పృహలు ఇవన్నీ మీరింకా బ్యాలెన్స్ చేయడం నేర్చుకోలేదు అని చెప్పే గాయాలు. భక్తుడు: గురువుగారు, మన వ్యక్తిత్వంలో పరివర్తన రావడానికి, పరిపూర్ణమైన ఆనందం, ఫుల్ఫిల్మెంట్ రావడానికి సంబంధం ఉందా? గురువుగారు: సంబంధం ఉండాలి. మన వ్యక్తిత్వం ఇలా ఉండడం వల్లనే మనకు ఆ పరిపూర్ణమైన ఆనందం రావడం లేదు. అది మారేదాకా మీరు పరిపూర్ణమైన ఆనందాన్ని పొందలేరు. ఎవరైనా ఒకరికి ఆధ్యాత్మిక అనుభవం వచ్చిందంటే ఆ అనుభవమే ప్రధానం కాదు. ఆ అనుభవం పొందిన వ్యక్తిలో కూడా పరివర్తన వచ్చి ఉండాలి. సాధారణంగా అందరూ అనుభవం పొందిన వ్యక్తిని వదిలి అనుభవం మీదనే ఎక్కువ దృష్టి పెడతారు. కానీ అనుభవం పొందిన వ్యక్తి గురించి ఆలోచించరు. నిజానికి అనుభవం వల్ల మారేదేమిటంటే అనుభవం పొందిన వ్యక్తి స్థితి. అదే పరివర్తన అంటే. ఒక వ్యక్తి ప్రస్తుత స్థితి మారిన తర్వాత అనుభవం వస్తుంది. ఆ అనుభవం అనేది కంటికి కనిపించే వస్తువు లాంటిది కాదు. అది మన వ్యక్తిత్వంలోనూ మన అహంకారంలోనూ జరిగే మార్పు. మీరు దానిని ఏ పరిభాషలో పిలిచినా సరే ముఖ్యమైనది మార్పు. అందుకే నేను అనుభవానికి అంత ప్రాముఖ్యతను ఇవ్వను. నేను మీకే ప్రాముఖ్యతనిస్తాను. నిజానికి నేను మీ గురించే ఎక్కువ జాగ్రత్త వహిస్తాను. అందుకే నేను ఆ చరమానుభవం, ఆ బ్రహ్మం గురించి, బుద్ధత్వం, నిర్వాణం ఇలాంటి వాటి గురించి మాట్లాడను. నాకు మీరే ప్రధానం. గురువుగారు: ఒకవేళ మీరు కాస్త పురోగతి సాధిస్తే, అది ఏదైనా కానివ్వండి, దాని మీద దృష్టి పెట్టండి. అసలు పురోగతి శూన్యమైతే అది వేరే సంగతి. కానీ నాకు తెలిసినంత వరకు ఇక్కడ అటువంటి పురోగతి శూన్యమైన వారు ఎవ్వరూ లేరు. భక్తుడు: మేము ఎక్కడ, ఎంత దూరంలో ఉన్నాం గురువుగారు? గురువుగారు: ఒక పర్లాంగు, 1 కిలోమీటర్, 2 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు. మీరంతా ట్రెక్కింగ్, పర్వతారోహణ చేస్తున్నారు. దానిని మీరు ఆస్వాదించండి. ప్రకృతిని ఆస్వాదించండి. మీరలా ఎక్కుతున్నప్పుడు ఎంత దూరం నడిచారు, ఎన్ని అడుగులు వేశారు అనే విషయాలను లెక్క పెట్టుకోరు. అయ్యో, ఇంకా ఒక పర్లాంగు నడవాలే దేవుడా అనుకోరు. అలా అనుకుంటే అది ట్రెక్కింగ్ కాదు. మీకు ప్రకృతి అంటే ఇష్టమని చెప్పారు కాబట్టి ఈ పయనాన్ని ఆస్వాదించండి. సాయి పదంలో పయనమిది. దూరం ఎంతని చూసుకోకుండా, అడుగులు లెక్క పెట్టుకోకుండా నడవండి. చాలా 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 దూరం ప్రయాణించవలసి ఉంది. నేను దానిని కాదనడం లేదు.
కానీ మనం ఈ కాస్త దూరం ప్రయాణించాం, దానిని ఆస్వాదిద్దాం. అప్పుడు ప్రారంభం నుండి చివరి దాకా మనం వేసే ప్రతి అడుగు అందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय.